వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఇవ్వాలా లేదా అనే విషయం అనేక సంవత్సరాలుగా న్యాయస్థానాలు ప్రభుత్వాల పరిశీలనలో ఉంది. ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ అంటే రిటైర్డ్ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ ఆధ్వర్యంలో కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కమిషన్ విచారణ చేస్తుండగానే ఇటీవలే సుప్రీంకోర్టు మతం మారితే దళిత హోదా ఎస్సీ హోదా వర్తించదు అంటూ కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దీనిపై అనేక దళిత సంఘాలతో పాటు ఏపీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ విషయంపై మాట్లాడడానికి ఈరోజు మనతో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు గారు. సార్ నమస్తే సార్. సార్ నమస్కారం. బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సార్ బాగున్నా సార్. సార్ నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం అడుగుతున్నా, మన సమాజంలో ఏ మతం వాళ్ళైనా కావచ్చు, ఏ సామాజిక వర్గం వారైనా కావచ్చు, జీవనం సాగించాలంటే కనీస నీడ్స్ కొన్ని ఉంటాయన్నమాట. మినిమం నీడ్స్ అవసరం కొన్ని ఉంటాయన్నమాట. వాటి కోసం పోరాటం చేయకుండా ఈరోజు కులం కోసం మతం కోసము పోరాటాలు ఎక్కువైపోతున్నాయి అన్నమాట. ఈరోజు మతం మారితే ఎస్సీ హోదా వర్తించదు అని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మేరకు కావచ్చు, దాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల కమిషన్ ఎదుట మీరు వెళ్ళి ఒక నివేదిక కూడా సమర్పించారు. మీ ఆధ్వర్యంలోనే మీ పార్టీ దళిత నాయకులు అంతా వెళ్ళారంట, ఎస్సీ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ కూడా కలిసి. ఎందుకు ఈ పోరాటం నాకు అర్థం కావడం లేదంట. సార్ ముందుగా ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకి మీకు నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఉన్నటువంటి సమాజం. ఈ కులం పోవాలని భారత రాజ్యాంగంలో రాసేసుకున్నాం. ఓకే. ఆయన ఒక బుక్ కూడా రాసాడు దాని మీద, అనిహిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్. కానీ మీరు ఒక మాట అన్నారు, మినిమం బేసిక్ నీడ్స్ కోసం పోరాటం జరగకుండా ఏంటి కులం కోసం మతం కోసం. మతం కోసం అయితే పేదవాళ్ళు ఎవరు కూడా పోరాటాలు చేయట్లేదు. ప్రభుత్వాలే మీరందరూ ఒకే మతం అని చెప్పండి అనే ప్రభుత్వమే దాని మీద ఒక పోరాటం తీసుకొని మిగతా విశ్వాసాలు ఎవడున్నా సరే వాడిని కూడా తాట తీసో లేకపోతే మలుచుకొని మా మతంలోకి రండి. కులం కులం అంటూ కుంచితాలు పెంచుకోగానే ఒక పాట కూడా ఉంది. మీరు చెప్పిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి అన్నారు. చింతాడ ఆనంద్ అని గుంటూరు దగ్గర ఉండేటువంటి ఒక వ్యక్తి పాస్టర్గా ఉండి తను ప్రేయర్ చేసుకుంటూ చర్చి కడితే ఆ పాస్టర్ని పట్టుకొని వాళ్ళు తన్నేశారు. అతను ఎందుకు తన్నారు అని చెప్పి కోర్టుకు వెళ్ళాడు. తన్నేటప్పుడు నువ్వు పాస్టర్ అని తనలా, మాదిగా ఆనంద్ చింతాడని తన్నారు. బూతులు చెప్పాలంటే వాళ్ళు వాడిని బూతులని నేను మీ ముందు చెప్పలేను. అనే పాస్టర్ని బట్టి తనలేదు వాళ్ళు. లేకపోతే నువ్వు ఆర్సీఎం చర్చి ఎందుకు కట్టాల్సి వచ్చింది? అతను బైబిల్ చెప్తున్నాడని. బైబిల్ ఎవరు చెప్తారు? ఇతను ఆనంద్ గారే చెప్తున్నారట. పాస్టరే కదా చెప్పేది. ఎవరైనా చెప్పొచ్చు, మీరేం చెప్పొచ్చు బైబిల్ గురించి. వాట్ ఈస్ దేర్? నేనైనా చెప్పొచ్చు. ఎనీబడి కెన్ ప్రీచ్ బైబిల్ ఆర్ ఇస్లాం ఆర్ భగవద్గీత అండ్ ఆల్. మీకు భక్తుడు అంటే ఎవరైతే క్రైస్తవ మతాన్ని స్వీకరించి ప్రభువుపై నమ్మకం ఉన్న వ్యక్తి బైబిల్ పఠిస్తాడు తప్పితే బోధన చేయడు కదా. అంటే పఠించటం బోధించటం అక్కడేమే డిగ్రీలు తర్వాత ఈయన క్లాసులు టెస్టులు పెట్టి లెక్చరర్కి టెస్టులు పెట్టి తీసుకోవటం నారాయణ కాలేజీ లాగా చైతన్య లాగా ఏమి ఉండవు సార్. ఇక్కడ పాస్టర్కి ఏం టెస్టే ఉండదు. అవును. బైబుల్ పఠనము చేసిన తరువాత అతను పూర్తి స్థాయిలో ప్రభువు నమ్ముకొని బైబుల్ పఠనంపై ఆయన మొత్తం కూడా ఎదుటి వాళ్ళకి బోధించగలడు అనే ఒక నమ్మకం అది వచ్చిన తర్వాత ఆ సీనియారిటీ ప్రకారము మామూలు చర్చలు అయితే పాస్టర్ అంటారు, సిఎస్ఐ చర్చలు ఉన్నాయి కదా, అది రోమన్ క్యాథలిక్ దాంట్లో అయితే ఫాదర్ అంటారు, రకరకాలుగా పిలుచుకుంటారు అన్నమాట. మీరు పాస్టర్లు అయిన తర్వాత బాప్తిజం తీసుకున్న తర్వాత మాత్రమే కదా బైబిల్ బోధించేది. అవును, బాప్తిజం. అవును, బాప్తిజం తీసుకున్న తర్వాతనే కదా. బాప్తిజం తీసుకుంటే అతను మాలా మాదిగా అనే క్యాస్ట్ పోదు అనేది ఇక్కడ ఆర్గ్యుమెంట్. మీకు మాకు లేకపోతే మీరు అడిగే క్వశ్చన్కి సమాధానం నేను చెప్పాల్సిందే. అదే కదా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మీరు బాప్తిజం తీసుకున్నారు, ఎస్సీ నుంచి క్రిస్టియానిటీలకి వెళ్ళిపోయారు, కాబట్టి యూఆర్ నో మోర్ యాజ్ ఎ ఎస్సీ. బాలకృష్ణన్ గారికి మాకు చిన్న ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. మొన్న వెళ్ళినప్పుడు ఆయన చాలా పెద్ద వ్యక్తి, చీఫ్ జస్టిస్గా రిటైర్ అయిపోయి ఈ కమిషన్కి హెడ్గా చైర్మన్గా ఉన్న వ్యక్తి. ఆయన ఒక ప్రశ్న అడిగాడు, సార్ క్రిస్టియానిటీలోకి వెళ్ళిన తర్వాత కులం ఉండదు కదా అన్నాడు. కరెక్టే కదా. క్రిస్టియానిటీలో కులం ఉండదు అని, కులం ఉంటుందని రెండు కూడా ఉండవు సార్ అక్కడ. ఇప్పుడు హిందూ సామాజిక వర్గంలో గెలిచిన దళితులు ఎవరైనా కావచ్చు, మీకు ఉపకులాలు చాలా ఉన్నాయంట, వీళ్ళందరూ కూడా
హిందూ దేవతలను పూజించకుండా హిందూ మతంలో ఉంటూ ఎప్పుడైతే ఒక మతానికి చెందిన దేవుడు యేసు ప్రభుని పూజిస్తే అప్పుడు వాళ్ళు హిందువులుగా ఎట్లా ఉంటారు వాళ్ళు? అంటే ఇప్పుడు నేను రాజ్యాంగం ప్రకారం మిమ్మల్ని అడుగుతున్నా, మీకు 1950 ఆర్డర్ మీకు చెప్పాను, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎందుకు తీసేశారు బుద్ధులకి సిక్కులకి? ఇప్పుడు ఏమడుగుతున్నారంటే ఎస్సీలుగా ఉండి బుద్ధిజంలోకి పోయినటువంటి సిక్స్కి మీరు ఒక అవకాశం ఇచ్చారు. ఎవరిచ్చారు ఇది? పార్లమెంట్. నాటిది ఇందాక మీరు చెప్పినట్టు బాలకృష్ణ కమిషను లేకపోతే ఇద్దరు జడ్జీలో ఒకరి జడ్జిలో ఇచ్చినటువంటి కావు ఇది. దీని కథ చాలా నడుస్తుంది. ఇంకా ఇక్కడ పోరాటం ఏంటంటే దళితులుగా ఉండి ఈ రాష్ట్రంలో లేకపోతే ఎనీ స్టేట్ ఇన్ ఇండియా దళితులుగా ఉండి నువ్వు క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నువ్వు క్రిస్టియన్ అయిపోయావు కాబట్టి నీకు కులం లేదు. కులం లేదంటే సరిపోతుందా సార్? మీకు ఇందాక నేను చింతాడ ఆనందని ఎందుకు చెప్పానంటే ఆనందం మా కొడకని తిట్టారు అక్కడ, కొడకని తిట్లా. నువ్వంటారా బైబిల్ చెప్పేది? మేమిద్దరు రెడ్లు అన్నదమ్ములు అయితే మా అన్నదమ్ముల్లో ఒకడు నమ్మాడు బైబిల్ని, నేను ఇంకా నమ్మలేదు. నువ్వు మా ఇంట్లోకి వచ్చి చర్చి కడతావా వాడి దగ్గర పొలం తీసుకొని లేకపోతే స్థలం తీసుకొని? ఇది గొడవ. అతను ఎక్కడికి వెళ్ళాడు? నన్ను కొడకని తిట్టాడని కోర్టుకు వెళ్ళాడు. దాన్ని ఏం చెప్పింది కోర్టు? లేదు లేదు, నువ్వు పాస్టర్గా మారేవు కాబట్టి నిన్ను కొడకని తిట్టినా అవి నీకు గుర్తించు, అవి ఉత్తే గాలిలో వెళ్ళిపోతాయి. అవి సార్ ఉండవంట. ముఖం మీద చూసినా అబ్బాయి నీ మీద పడలేదు, నువ్వు తుడుచుకొని పోరా, చెప్పుతోడు కొట్టినా కానీ నేను నిన్ను కొట్టలేదు, అసలు మాది కూడా అని కొట్టలేదు, క్రిస్టియన్ అని కొట్టాము. నిన్ను చితకబాదినా సరే మేము మీ మాది కూడా అని కొట్టలేదు, మాలోడు అని కొట్టలేదు, క్రిస్టియన్ అని కొట్టాము. చెప్తారా సార్ ఎట్లా ఉంటుందా సార్ ఆ ధర్మం? ఉండదు. మీరు చెప్పండి సార్. దానికోసం సరి పోరాటం. మీరిచ్చిన జడ్జిమెంట్ తప్పు, కెన్ బి చేంజ్ ఎట్ ఎనీ టైం పాయింట్ ఆఫ్ టైం. మీరిద్దరు ఇచ్చారు జడ్జిలు తొందరగా. కుల వివక్షత ఇంకా ఇప్పటికీ జరుగుతోంది కాబట్టే మాకు మా హోదా ఇవ్వాలి అంటారు, అంతేనా సార్? రిజర్వేషన్ సిస్టమ్స్కి వచ్చినట్టు దరిద్రం ఏంటంటే సార్, నువ్వు 70-80 సంవత్సరాలైనా సరే రాజ్యాంగంలో రాసుకున్నటువంటి అంతరాలని నువ్వు పూరించకుండా వీటిని కొనసాగిస్తూనే రిజర్వేషన్లు 70 సంవత్సరాలు అయిపోయినాయి కదా, లేకపోతే నువ్వు క్రిస్టియన్లోకి వెళ్ళిపోయావు కదా, రిజర్వేషన్ తీసుకుంటే మనం ఇంకెంతకాలం తీసుకుంటావు? నువ్వు మతం మారే కాబట్టి దానిలోకి వెళ్ళిపో, దానిలో మతం లేదు. అందుకే నేను చెప్తున్నా, వెస్టర్న్ నుంచి వచ్చినటువంటి బైబిల్లో అక్కడ ఓన్లీ రేసెస్ ఉన్నాయి, బ్లాక్స్, వైట్స్, రెడ్స్ అండ్ బ్లూస్. రెడ్గా శరీరం కనపడితే నల్లోళ్ళు, బ్లాక్స్, ఆఫ్రికన్స్, ఇదే కదా సార్? మీరు అమెరికా వెళ్తే ఆఫ్రికన్స్ కనపడతారు, వైట్స్ కనపడతారు, రెడ్డిష్ కనపడతారు, బ్లూ కనపడతారు. అంతే కానీ జాతులు ఉన్నాయి కానీ కులాలు లేవు సార్. బట్ ఈ దేశంలో జాతులు ఎర్రగా ఉన్నా ఇప్పుడు ఎస్టీస్ ఉన్నారు సార్. ఎస్టీస్ లంబాడీస్ మీరు చూడండి, లంబాడీస్ తెల్లగా ఉంటారు, ఎంత అందంగా ఉంటారు అసలు. ఈ తెల్లగా ఉన్నాడు కాబట్టి వీడికి రిజర్వేషన్ నుంచి తీసేయమంటారా సార్? స్కిన్ సార్. అంటే నల్లగా ఉన్నారు కాబట్టి నువ్వు అక్కడ జాతులు అన్నా అక్కడ కులాలు లేవు. బట్ ఇండియాలో ఏంటి? దళితులు అంటే నల్లగే ఉండాలా? అదే సార్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు ఏంటంటే ఈ కులము కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇది ఎందుకుందంటే స్టిగ్మా, ఇట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ ద సాయిల్. మను అనే వాదం ఏదైతుందో మనువాదం ఈ సమాజాన్ని నిచ్చిన మెట్ల కుల వ్యవస్థగా విభజించింది. శూద్రుల కింద ఉండాలి, పైన వాళ్ళందరూ పైన ఉండాలి. ఒకడు ఎక్కడి నుంచి పుడతాడు, ఒకడు ఎక్కడి నుంచి పుడతాడు, ఒకడు ఇక్కడి నుంచి పుడతాడు, ఒకడు ఇక్కడి నుంచి పుడతాడు. కానీ అమ్మ దగ్గర నుంచి అందరూ వస్తారన్న సంగతి మర్చిపోయారు. కరెక్ట్. పుట్టేటప్పుడు ఎవరికి ఉండదు. ఈ దళిత క్రిస్టియన్స్ పోరాటాన్ని మీరు ఇందాక అన్నారు, అసలు ఆడ పోయారు కదా, లేదు కదా అన్నారు. ఉందని మీరే రాజ్యాంగం చెప్తా ఉంది. సిక్కులకి ఇచ్చారు, బుద్ధిస్టులకి ఇచ్చారు, దళితులకి ఎందుకు ఎవరు అనేది ఒక పోరాటం. మీరు చెప్పినట్టుగా సుప్రీంకోర్టులో ఇంకొక 5 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఎప్పటి నుంచో రకరకాల రాష్ట్రాల నుంచి. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ చింతాడ ఆనంద్ కేసు ఒకటే కాదు సార్, ఉన్నాయి. అవి మూలపడేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే మతాన్ని పెంచుకుంటూ పోతున్నారో, ఎక్కడైతే కన్వర్షన్స్ జరుగుతున్నాయని కొంతమంది భావిస్తున్నారో, కన్వర్షన్స్ అని అడిగితే నేను తర్వాత చెప్తాను మీకు, భావిస్తున్నారో కాబట్టి క్రిస్టియానిటీలోకి వెళ్లకుండా, క్రిస్టియన్ ప్రాక్టీస్ చేయకుండా, చర్చికి వెళ్లకుండా ఉండడం కోసం వీళ్ళని తొక్కి పెట్టాలనే ఒక నినాదంతో ఈరోజు ఒక మతస్థులు లేదా ఒక నమ్మకస్తులు, ఒక రాజకీయ పార్టీ, ఒక ప్రభుత్వం, ఒక డిప్యూటీ స్పీకర్ ఓపెన్ అయి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ జడ్జిమెంట్ రావడం జరిగింది. ఈ జడ్జిమెంట్ని బాలకృష్ణ దగ్గర నేను చెప్పాం, సార్ ఇది అన్యాయమైన జడ్జిమెంట్ అంటే మీరు అడిగినట్టుగా అడిగాడు సార్.
ఈ క్రిస్టియన్స్కి ఎస్సీస్కి క్రిస్టియన్లో పోయిన తర్వాత కులం పోద్దు కదా, ఎందుకు ఉంటుందని అడిగాడు. నేను ఈ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. నో మీరు చెప్పింది నేను వినట్లేదు అన్నాడు ఆయన. కానీ కేజీ బాలకృష్ణను ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన మాజీ చీఫ్ జస్టిస్ ఒక కమిషన్ ఎదురుగా అంత ధైర్యంగా మాట్లాడడానికి జూపూడి ప్రభాకర్ రావు కొన్న గట్స్ ఏంటి అసలు? దానికి గట్స్ ఉండాల్సిన అవసరం ఏముంది సార్? ఒక కమిషన్ కదా, సబ్జెక్టే కదా సార్. కమిషన్ మేబీ కమిషన్ అపాయింటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అవును, ఆన్ విచ్ ఇది సబ్జెక్ట్ మీద స్టడీ చేయమని. కమిషన్ మాకు ఎట్లా కనబడుతుందంటే ఒక స్టడీ టీమ్ లాగా కనపడుతుంది. ఇలాంటి కమిషన్లో మేము కూడా కొంతకాలం వర్క్ చేసాం. ఫ్యాక్ట్స్ రాజ్యాంగ హోదా గల కమిషన్ కదా అది. అవును సార్. మరి అలాంటి కమిషన్ ఎదుట మనం చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. అవును. మీ వెనకల వచ్చిన వాళ్ళందరూ కూడా దిక్కులు చూసాను నిలబడ్డారు ఆ రోజు, మీరు మాత్రమే అంత నోరేసుకొని పడిపోవడానికి కారణం ఏంటి అసలుకి? నోరేసుకొని పడిపోవడం అంటే ఏంటి సార్? కమిషన్ మీరు ఎలాగో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగానే రిపోర్ట్ ఇస్తారు, మాకు తెలుసు, మీరు ఇచ్చేది ఇచ్చుకోండి, మేము ఊరికే వచ్చి ఇచ్చినామని అయితే మాకు తెలుసు ఏమి ఇస్తారనేది. ఆల్రెడీ ఆయన వాళ్ళకి అనుకూలంగానే ఇస్తాడు, ఏమి చేయాలో మాకు తెలుసు, మేము అధికారంలోకి వస్తాము, మా తడాకా చూపిస్తాం అన్నట్టుగా మాట్లాడారు మీరు. సార్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొద్ది దిక్కులు చూస్తా నిలబడినారు. అంటే మీరు అంత గట్టిగా మాట్లాడాలి అని అనుకోవడం కారణం ఏంటి? భారత రాజ్యాంగంలో 2 కేసులు ఉన్నాయి సార్. గోలక్నాథ్ కేసు అండ్ కేశవానంద భారతి. ఓకే. సుప్రీంకోర్టు ఈజ్ హైయెస్ట్ ఆర్ పార్లమెంట్ ఈజ్ హైయెస్ట్? ఏది ఈ రెండిట్లో అంతిమంగా నిర్ణయం తీసుకునేది ప్రజాస్వామ్యంలో ఏది? లేదా పార్లమెంటే అంటాను. పార్లమెంట్లో చట్టాలను తయారు చేస్తారు, చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత ఈ సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు ఏదైనా కావచ్చు. అంతే. సుప్రీంకోర్టు ఈజ్ ఎ కేర్ టేకర్ ఫర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంతే. భారత రాజ్యాంగ సూత్రాలకి ఎక్కడ తప్పుదోవ పట్టించకుండా అడ్మినిస్ట్రేషన్లో ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తే, పార్లమెంటరీ సిస్టంలో ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని ఎత్తి చూపేది మాత్రమే సుప్రీంకోర్టు. అంతే. డజంట్ మీన్ దట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈజ్ ఫైనల్ కాదు. పార్లమెంట్ ఉంది కదా, అదే కదా. కాబట్టి నేనేమన్నానంటే సార్ వాట్ ఎవర్ యూ వాంట్ గివ్ రిపోర్ట్, యూ ప్లీజ్ సబ్మిట్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, బికాజ్ వీఆర్ ఫైటింగ్. మీరు ఏమి ఇస్తారో కూడా మాకు తెలుసు సార్. అంటే మనం ఒక సామెత ఉంది కదా సార్, ముతక సామెత, అన్నం ఉడికిందా లేదని మొత్తం చెయ్యంతా పెట్టి కాల్చుకోని అవసరం లేదు, పైనుంచి ఒక మెతుకు చూస్తే తెలుసు అంటారు. సో ఒక హాఫ్ అన్ అవర్ ఆర్గ్యుమెంట్ తర్వాత, లేకపోతే మా ప్లేని మా ప్రేయర్ని ఆయన ముందు పెట్టిన తర్వాత, ఇన్ విచ్ వే హీఈస్ కమింగ్ అవుట్, ఆయన మాతోటి ఎలా బౌన్స్ అవుతూ ఉన్నాడు, మాతోటి ఏ విధంగా ఆర్గ్యుమెంట్లోకి వచ్చాడు అని దాన్ని బట్టి ఆయన మనసులో ఏముందో, ఆయన ఎలాంటి రిపోర్ట్ ఇవ్వబోతున్నాడో గ్రహించగలగలేనటువంటి పనికి మనలో అయితే కాదు. ఎందుకంటే మేము కూడా కాస్త చదువుకొని ఉన్నాం. పోయిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే ఈజ్ టోటల్లీ ఎగెనిస్ట్ ఫర్ దళిత్ క్రిస్టియన్స్ అనేది మాకు అర్థమైంది. సో కాబట్టి దాన్ని నేను బయటకు వచ్చిన తర్వాత ప్రెస్లో చెప్పడం జరిగింది. దానికి గట్స్, గుండె ధైర్యం, నోరేసుకొని పడిపోవటం అంటే ఎట్లా సార్? అందరూ మీ వెంట వచ్చిన 10 మంది దళిత నాయకులే కదా, మరి వాళ్ళు ఎందుకు అంత గట్టిగా మాట్లాడలేదు సార్? ఇందాక నేను ఒక మాట అన్నాను సార్, మీ నాయకుడు మీకు మాత్రం పవర్స్ ఇచ్చి పంపాడు అక్కడికి. అలాగే సార్, మా నాయకుడు మాకు ఒక రెజల్యూషన్ ఇచ్చి పంపించాడు. ఓకే. మరి మిగతా 2023 మార్చి 23వ తేదీ నాడు అసెంబ్లీలో చేసిన ఒక రెజల్యూషన్, దాన్ని పార్లమెంట్కి పంపించారు. దళిత క్రిస్టియన్స్కి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, దళిత క్రిస్టియన్స్ని మొత్తంగా ఎస్సీ హోదా ఇవ్వాలని ఒక రెజల్యూషన్ చేశారు సార్. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ప్రధానమంత్రికి లేకపోతే స్పీకర్కి ఒక లెటర్ రాశాడు సార్. ఆ లెటర్లో ఏం చెప్పాడంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళితులకి ఎస్సీ హోదా ఇవ్వాల్సిందే. రాజశేఖర రెడ్డి గారు కంబైన్డ్ స్టేట్లో ఎస్సీలకి దళిత హోదా ఇవ్వాల్సిందని ఒక రెజల్యూషన్ చేశారు సార్. అది ఇచ్చి పంపించారు సార్ మాకు మా జగన్ అన్న. ఆయన చేసిన రెజల్యూషను, రాజశేఖర రెడ్డి గారు చేసిన రెజల్యూషను, ఆయన రాసినటువంటి ఒక లెటరు, ఆ తర్వాత ఇటీవల జడ్జిమెంట్ వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఈశ్వరయ్య గారు సిపిఐ నాయకత్వంలో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడితే దానికి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను బొమ్మన్నారు. నన్ను బొమ్మంటే నేను వెళ్ళి మాట్లాడొచ్చాను, మా పార్టీలో ఏం చెప్పమన్నారు. అదే విషయాన్ని నేను కేజీ బాలకృష్ణన్ గారి దగ్గర చెప్పినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆయన చాలా ఎగనెస్ట్గా దళిత క్రిస్టియన్స్కి ఆయన రిపోర్ట్ ఇవ్వబోతున్నాడు అనేది నాకు. ఆయనకేం అవసరం అంటే ఆయనకి అవసరం ఉండకపోవచ్చు సార్. ఆయన్ని ఎవరైతే చేశారో వాళ్ళకి అవసరం ఉండొచ్చు సార్. వాళ్ళని కమిషన్గా ఈయన హెడ్ ఎవరు చేశారో వాళ్ళకి అవసరం ఉండొచ్చు. అంటే ఇప్పుడు దళితులుగా ఉన్నవారు ఈ అక్రమ కేసులు ఎక్కువైపోతున్నాయి అన్నమాట. ఏమి జరిగినా కూడా ఎస్సీ ఎస్టీలు ఏమవుతుందంటే చిన్న విషయాలకు కూడా పోలీస్ స్టేషన్లకు ఎక్కి మమ్మల్ని కులం పేరుతో దూషించాడు అనేసి ఫస్ట్ ఫిర్యాదు చేస్తున్నట.
ఒకవేళ పోలీస్ స్టేషన్లో కేసు కట్టకపోతే రోడ్లెక్కి ధర్నాలు చేయడము, ఆందోళన చేయడము, కేసు కట్టించడము అని అలాంటివి జరుగుతున్నాయి. చాలా ఇబ్బందులకు కూడా గురి చేస్తున్నారట. దీంతో హిందూ మతంలోనే చాలామంది ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది ఈరోజు. అంటే ఈ ఎస్సీ అట్రాసిటీ అనే దాన్ని చాలామంది తమ అవసరాలకు అనుకూలంగా మలుచుకుంటున్నారు, బ్లాక్మెయిల్లకు దిగుతున్నారు, బెదిరింపులకు దిగుతున్నారు. చాలామంది ఉద్యోగస్తులు అయితేనేమి, ప్రజాప్రతినిధులైనేమి, ఎవరైతే కూడా భయపడే పరిస్థితి వచ్చింది ఈరోజు అనమాట. ఎస్సీ అని ఉంటే చాలు, ఏమైనా మాట్లాడితే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడము, వేధింపులకు గురి చేయడము, ఇవన్నీ ఇంకా దళిత సంఘాలు, నాయకులు రోడ్ల మీద. వీటన్నిటి నుంచి కూడా బయట పడ్డానికి మాకు వాళ్ళు క్రిస్టియానిటీలో చేరిన తర్వాత వాళ్ళకు కులం అనేది ఉండదు, మతం మాత్రమే వస్తుంది అంటే కొంత మార్పు కోరుకోవడానికి కూడా చాలామంది హిందువులు ప్రయత్నిస్తున్నారు కదా, వాళ్ళంతా ఆందోళన చెందుతున్నారు కదా. బాగానే స్టడీ చేసి వచ్చి మాట్లాడుతున్నారు. అంటే ఈ బ్లాక్మెయిల్ చేసే దళితుల బారి నుంచి రక్షించుకోవడం కోసం చర్చికి వెళ్ళే వాళ్ళందరికీ క్రిస్టియన్ అని పేరు పెట్టి మీరు తోసేస్తే వాళ్ళు తర్వాత అవన్నీ చేయలేరు కాబట్టి బ్లాక్మెయిల్ చేయారు. సరే, హిందూస్గానే ఉండి వాళ్ళు చర్చికి వెళ్ళరు, బైబిల్ చదవరు, హిందూస్గానే ఉంటారు, ఎస్సీస్గానే ఉంటారు. వాళ్ళు ఒకవేళ అట్రాసిటీ కేసు పెడితే అది పర్లేదా? జరుగుతున్నాయి ఇప్పుడు. కనీసం అట్లన్నా సగం తగ్గుతాయనే వారు ఉన్నారనమాట హిందువులలోనే ఉంటూ ప్రతి విషయాన్ని. ఎందుకు ఈ మధ్యన కొన్ని స్కూళ్ళ దగ్గర దళిత విద్యార్థి సంఘాలని పెట్టుకొని కూడా స్కూళ్ళకు పోయి కరస్పాండెంట్లను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకుంటున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ఇదే అనంతపురంలో చాలా విషయాలు కూడా జరిగాయన్నమాట. ఏమన్నంటే పోయి కేసులు పెట్టేస్తున్నారు. వీటన్నిటి కూడా మనము నియంత్రించాలి కదా. సరే, అంటే మీరు మాట్లాడుతున్నారంటే మీకు 1-2 ఉదాహరణలు ఎక్కడో ఉండుంటాయి. కానీ ది పర్పస్ ఆఫ్ ద 1989 యాక్ట్, అట్రాసిటీస్ యాక్ట్ ఇస్ టోటలీ డిఫరెంట్ సార్. దళితుల ఇళ్లని కాల్చేసిన తర్వాత, దళిత గ్రామాల మీద దాడులు చేసిన తర్వాత, దళిత ఉద్యోగస్తుల్ని నీచంగా మాట్లాడి దూరంగా పెట్టిన తర్వాత, దళిత విద్యార్థుల్ని బడిలోకి రానియకుండా తర్వాత ఈ చట్టం అనేది అట్రాక్ట్ అవుతుంది. కరెక్ట్. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ప్రకారం దళితుల వైపు ఉరిమి చూసినా ఇట్ అట్రాక్ట్స్ అట్రాసిటీ కేసు అని చెప్పింది. సమాజంలో మనుషులందరూ ఒకటేనండి. కులం పేరుతో వాళ్ళని కుల వివక్షత చూపుతూ వాళ్ళని హీనంగా చూస్తూ నిజంగా వాళ్ళని దూషిస్తే మాత్రము ఖచ్చితంగా కేసులు పెట్టాల్సిందే. లేదని దాంట్లో తప్పు కాదు. కుల వివక్షత జరిగితే ఈ రోజుకి కొన్ని ఆలయాలలోకి దళితులను రానివ్వడం లేదు, అది తప్పు. అలాంటి వారి మీద రెడ్ అయినా, కమ్మైనా, కాపైనా, బ్రాహ్మణుడైనా ఎవరైనా వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిందే. ఎందుకు? వాళ్ళు కూడా మనుషులే. దేవుడు అందరికీ సమానము. ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు. నువ్వు దళితుడని చాలా గ్రామాలు ఈ రోజుకి రాణించడం లేదనమాట. అలాంటి అప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. అట్రాసిటీ తెర మీదకు రావాల్సిందే. అప్పుడు ఏదైనా ఆఫీసులలో ఎస్సీ ఉద్యోగస్తులను చిన్న చూపు చూసినా, కొంత హేళనగా మాట్లాడినా ఖచ్చితంగా కేసులు పెట్టాల్సిందే, వాళ్ళని పనిష్ చేయాల్సిందే. సమాజంలో కూడా చుట్టుపక్కల ఉండేవారు దళితులు అంటూ వాళ్ళని హీనంగా చూసినా, హేళన చేసినా కేసులు పెట్టాల్సిందే, కాదనలేదు. కానీ ప్రతి సందర్భంలోనూ చిన్న విషయం వచ్చినా కూడా నేను దళితుని, నన్ను మాట్లాడితే కేసులు పెట్టేవారు ఎక్కువైపోతున్నారు. అంటే మీరు చెప్పిన 1-2 ఎగ్జాంపుల్స్ ఎక్కడో ఉండుంటాయి సార్. అనేది అది ఎక్కువ అవుతున్నారా, తక్కువ అవుతున్నారా, లేకపోతే నిజంగా అవమానానికి గురైన తర్వాత, ఆత్మగౌరవం దెబ్బతిన్న తర్వాత, గురైన తర్వాత, లేదా దాడులు గురైన తర్వాత, అవహేళన గురైన తర్వాత ఈ చట్టం వాడితే అక్కడ కూడా చెప్తారేమో ఇది అనవసరంగా వాడుతూ ఉన్నారు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని. మీరు ఒకవైపు చట్టాన్ని ఉపయోగించుకోమని మీరే చెప్తున్నారు, రెండో వైపు దీన్ని మిస్యూజ్ చేసేవాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు అంటున్నాను. ఎవరైతే దుర్వినియోగం చేస్తున్నారో వాళ్ళని చాలా తీవ్రంగా నేనే ఖండిస్తాను. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మీకు 2008లో నేను చెప్తున్నాను, జానారెడ్డి గారు ముఖ్యమంత్రిగా హోమ్ మినిస్టర్గా ఉన్నారు. ఆ రోజు నేను క్వశ్చన్ వేశాను, ఈ రాష్ట్రంలో నమోదైనటువంటి అట్రాసిటీ కేసులన్నీ ఎండ్ రిజల్ట్ రాజీ కాకుండా చివరిదాకా నడిచినాయి ఏంటి? ఆయన ఒక సమాధానం ఇచ్చాడు. 78% ఆఫ్ ద కేసెస్ హ్యావ్ బిన్ రాజీ వైపు వెళ్ళిపోయినాయి, క్లోజ్ చేసేసేమన్నారు. 78% ఆఫ్ ద కేసెస్ రాజీలు అయిపోతే దాన్ని ఏమనాలి? ఆ చట్టం పనిచేస్తుందనన్నా ఈ చట్టాన్ని క్లోజ్ చేయమని అడిగాను. నా మీదకి చాలామంది ఆ రోజు దాడి చేశాను, మాటల దాడి. ఇదేంటిది అట్రాసిటీ చట్టాన్ని అంటే మీరు రాజీ చేసుకున్న తర్వాత చట్టాన్ని మీరు ఉపయోగించకుండా, చట్టాన్ని మీరు వాడుకోకుండా, రాజీ చేసుకొని 10,000 ఇస్తే తీసుకుని వెళ్ళిపోయే చట్టం మీరు అలాంటి కేసు ఎందుకు పెట్టారు? ఇప్పుడు అవే జరుగుతున్నాయి కదా. మత మార్పిడులు 19వ శతాబ్దం నుంచే జరుగుతున్నాయి అనమాట. ఈరోజు మత మార్పిడులు జరిగినా కూడా ఈ కేసులు పెట్టడము, రాజులు చేసుకోవడం, ఇదే దందాలు జరుగుతున్నాయి కదా ప్రతి చోట కూడా. అదే సార్, అంటే ఆ విధంగా ఆ కేసులను డీల్ చేసేవాళ్ళు, కేసులు పెట్టేవాళ్ళు ఉన్నప్పుడు అవి ఇబ్బందికరమే. అలా కాకుండా ఇప్పుడు ఈ ఆనంద్ అనే వ్యక్తి ఉన్నాడు,
తిట్టించుకున్నాడు, కోర్టుకి వెళ్ళాడు, హైకోర్టులో కొట్టేశారు. ఇట్లనే సుప్రీంకోర్టు ఇచ్చినట్టు ఇచ్చారు. మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టులో రేపు ఏమవుతుందో 5 బెంచో 3 బెంచో లేకపోతే 8 9 మంది బెంచో రావచ్చు. దీనికి ఎందుకు నేను చెప్పానంటే, ఇందాక మీ కేశవానంద భారత్ కేసు, గోలక్నాథ్ కేసు నేను ఎందుకు ఇక్కడ మెన్షన్ చేశానంటే, సుప్రీంకోర్టు కాదు, పార్లమెంట్ ఈజ్ ద ఫైనల్ అథారిటీ అవును టు టేక్ ఎ డెసిషన్ టు అమెండ్ ఈవెన్ ఆర్టికల్స్ 1941 clause 1 clause 2 ఇవన్నీ కూడా మార్చుకోవడానికి చట్టం ఇలా ఉండాలని పార్లమెంట్ ఒక డిజైన్ చేసి ఇస్తే దానికి కేర్ టేకర్ గా ఇలా అమలు చేయాలి, ఇలా ఉండాలి అని చూసేది మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇద్దరితో ఇచ్చింది, అదరబదరగా ఇచ్చింది, తొందరగా ఇచ్చేసింది. కేజీ బాలకృష్ణ కమిషన్ ఫోర్స్ లో ఉన్నప్పుడు కూడా హూ ఇస్ సుప్రీంకోర్టు డిస్పోజిట్? ఇంకొక 5 కేసులు ఇలాంటివి ఉన్నప్పుడు కూడా, ఇంకొక 50 కేసులు ఇలాంటివి మిగతా రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా మీకు ఏం అవసరం వచ్చింది? దెర్ ఇస్ ఎ కాన్స్పిరసీ. ఎందుకు చెప్పాను అంటే, మీకు ఇందాక డిప్యూటీ స్పీకర్ ఉదంతం ఒకటి చెప్పాను. ఆంధ్రప్రదేశ్లో ఒక చోట చర్చిలన్నీ పగలగొట్టేయటం, పాస్టర్ల మొత్తాన్ని బెదిరించడం, వాళ్ళనే జైల్లో పంపడం, వాళ్ళ సపోర్ట్కి వచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇది రాష్ట్రంలో జరుగుతున్నది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో దళిత క్రిస్టియన్స్ తరపున మిగతా దళితులు కానీ లేకపోతే దళిత క్రిస్టియన్స్ కానీ ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారంటే, ఎందుకు పోరాటాల వైపు వెళ్తున్నారంటే, ఎందుకు డిమాండ్ చేస్తున్నారంటే, మా హక్కుల మీద, జీవించే హక్కు మీద, మాట్లాడే హక్కు మీద దాడి జరుగుతూ ఉంది, లేకపోతే మా నమ్మకం మీద దాడి జరుగుతూ ఉంది, మా నమ్మకాలను మేము కొనసాగించుకోవటం కోసం మాకు రాజ్యాంగ రక్షణ కావాలని అడుగుతూ ఉన్నాం. యూ అమెండ్, మీరు చేసినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని వాళ్ళకి మార్చినట్టు కూడా ఏడు కూడా మార్చండి. ఏ నష్టం ఏంటి మీకు? అసలు ఇంత సమాజంలో ఇంత టెన్షన్ బిల్డ్ చేయాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? ఈరోజు దాదాపు దళిత నేను చెప్తున్నాను సార్, ఇంతకుముందు కూడా మీకు చెప్పున్నాను నేను, 98% ఆఫ్ ది దళిత్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దే ఆర్ ప్రాక్టీసింగ్ చర్చ్. అందరూ నువ్వు క్రిస్టియన్స్గా తీసుకుంటావా? నేను ఇక్కడ వాడుతున్నాను ప్రాక్టీసింగ్ అని. చర్చికి వెళ్తారండి, వాళ్ళకి ఏ దేవుడు రానినప్పుడు యేసుక్రీస్తే దేవుడుగా ఒక చర్చికి వెళ్ళి వాళ్ళ బాధల్ని బోర్ను విలపించి అక్కడ ఆయన ప్రార్థన చేసుకొని బయటకు వచ్చేస్తారు. ఇక్కడ పోవట్లేదా? మనం పోచమ్మ దగ్గరికి వెళ్ళట్లేదా? లేకపోతే ఇంకొక గుడికి వెళ్ళట్లేదా? లేకపోతే చెట్టు దగ్గరికి వెళ్ళట్లేదా? పుట్ట దగ్గరికి వెళ్ళట్లేదా? ఎన్ని లోకల్ గాడెసెస్ ఉన్నాయి మనకి? అందరూ వెంకటేశ్వర స్వామి గారి దగ్గరికి వెళ్తామా? కాదుగా. మనం ఇక్కడ ఎందుకు అనేకమైనటువంటి లోకల్ గాడెసెస్ని మనం ఎందుకు మొక్కుతాం? మైసమ్మ టెంపుల్కి వెళ్తాం, పోచమ్మ టెంపుల్కి వెళ్తాం, పోతురాజు టెంపుల్కి వెళ్తాం, లేకపోతే గణేష్ టెంపుల్కి వెళ్తాం. ఎందుకు ఇన్ని టెంపుల్కి వెళ్తున్నాం? ఒక్కొక్కరు నమ్మకం అది. నువ్వు బైబిల్ పట్టుకొని నువ్వు చర్చికి వెళ్ళావంటే కాబట్టి నువ్వు క్రిస్టియన్ అయిపోయావు, క్రిస్టియన్లోకి వెళ్ళిపోయావు కాబట్టి నీ కులం లేదు, నువ్వు బీసీసీలోకి వెళ్ళిపోయావు, బీసీసీలో అక్కడ నీకు అది ఉంటే అది తీసుకో, ఇక్కడ రావద్దు. ఎలా చెప్తారు ఇది? అంటే నువ్వు కులాన్ని నిర్మూలించకుండా నువ్వు మతాన్ని మాత్రమే పెంచుకుంటూ వెళ్ళి, మతానికి మా దగ్గరికి రానివ్వనటువంటి స్వేచ్ఛ లేని మతంలో మాకు అవకాశం లేక వాళ్ళు ఇంకొక మతమనో ప్రాక్టీస్ అనో దానిలోకి వెళితే ఇక్కడ ఫ్రీడమ్ ఉందని భావిస్తే ఆ ఫ్రీడమ్ను కూడా తీసేయడానికి నువ్వెవడివి? ఇది క్వశ్చన్ నా. హూ ఆర్ యూ? అంటే మాకు ప్రార్థించుకునే హక్కు మాకు ఉండదా అని ఈరోజు క్రిస్టియన్స్ అడుగుతున్నారు, అని ముస్లిమ్స్ అడుగుతూ ఉన్నారు. పేద వర్గాల నుంచి, దళిత వర్గాల నుంచి వచ్చిన వాడు ఇంకొక విశ్వాసంలోకి వెళ్ళటానికి వీలు లేదని కట్టడి చేయడానికి నువ్వెవడవి? మీ హక్కులు ఇవి అని తెలియజేసేది మన చట్టాలే కదా. అంతే కదా. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? మళ్ళీ అదే కదా. 15 ఏం చెప్తుంది? 16 ఏం చెప్తుంది? 25 ఏం చెప్తుంది? మరి మీరెవరు? మీరంటే ఎలా? మా రైట్స్ని, మా స్వేచ్ఛను హరించాకు మీకెక్కడిది అంటే చట్టాలు చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి సమాజంలో. నేను చెప్పేది, చట్టం వేరే వాళ్ళకి చుట్టమైనప్పుడు పోరాటం వస్తుంది కదా, చట్టాల మీద పోరాటం జరుగుతుంది. అదే ఇప్పుడు అనేది. మీకు అనేకమైనటువంటి కేసులు పెండింగ్లో ఉండగా, కేజీ బాలకృష్ణ గారు కమిషన్ ఫోర్స్లో ఉండగా, ఒక 2 జడ్జీల్లో ఒకరు సైలెంట్గా ఉండి రెండోవాడు మిశ్రా సంతకం పెట్టి ఇంత స్పీడ్గా ఈ జడ్జిమెంట్ ఎందుకు ఇచ్చాడు? వాట్ ఈస్ ద ఇంటెన్షన్? ఇది నేను అడిగేది. లేకపోతే లేదు కదా. ఈరోజు కేరళలో కేసు ఉంది, కన్నడ కేసు ఉంది. సిక్కు, బౌద్ధ, హిందూ మతాలకు చెందిన దళితులకు మాత్రమే ఎస్సీ హోదా వర్తిస్తుంది అనేది ఉంది ఇప్పుడు మన చట్టంలో. సిక్కు, బౌద్ధ, హిందూ మతాలకు చెందిన వారికి మాత్రమే ఎస్సీ హోదా లభిస్తుంది. క్రిస్టియన్ మతానికి లేదు అనేది ఉంది కదా. మరి క్రిస్టియన్ మతస్థులకు కూడా హిందూ హోదా అంటే మీరు ఒకవేళ ఎస్సీ హోదా కావాలంటే మతాన్ని వదులుకోండి. కాదు. ఇక్కడ ఏమైందంటే హిందువులుగా ఉండి వెన్ యూ కన్వర్టెడ్ ఇంటు బుద్ధిజం, హిందువులుగా ఉండి వెన్ యూ కన్వర్ట్ ఉంటుంది సిక్కిజం, నీకు క్యాస్ట్ వస్తుంది. అవును, క్యాస్ట్ వస్తుంది. హిందువులుగా ఉండి నువ్వు వెన్ యూ కన్వర్ట్ ఉంటుంది క్రిస్టియానిటీ అనుకుందాం, నీ క్యాస్ట్ రాదు, నువ్వు బీసీసీలోకి వెళ్తావు. అంటే నీ మతమేమో పర్మనెంట్, ఏది టెంపరీగా తెచ్చుకున్న మతాన్ని పర్మనెంట్. రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఈ విశ్వాసం ఒకవేళ నీకు బుద్ధిజం నచ్చలేదు, నువ్వు హిందూజంలోకి రా,
హిందూజం నచ్చలేదు, ఆ రోజు నువ్వు ఫీల్ అయితే క్రిస్టియన్లోకి వెళ్తావు, అది నచ్చలేదు, నువ్వు మళ్ళీ ముస్లింలోకి వెళ్తావు, అది నచ్చలేదు, నువ్వు ఇస్లాంలోకి వెళ్తావు. కాబట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్ళు. ఇది రాజ్యాంగం చెప్పేది. స్టేట్ డజంట్ హ్యావ్ ఎనీ రిలీజియన్. ఇది రాజ్యాంగం చెప్తున్నప్పుడు ఒకవైపు నువ్వేమో రాజ్యాంగ సూత్రాలకి అందరికి అవకాశాలు ఇస్తావు, దళితులకు మాత్రం క్రిస్టియన్లోకి వెళ్తే లేదు నువ్వు మళ్ళీ ఎక్కడికి రావడానికి లేదు. హౌ కెన్ యూ సే? ఈ రాజ్యాంగాన్ని నువ్వు అప్లై చేసేటప్పుడు, జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు, వర్డిక్ట్ చెప్పేటప్పుడు నువ్వు ఎలా నియంత్రిస్తావు? ఇదే ఎస్ఎస్, ఇదే మూలాలున్న, ఇదే షెడ్యూల్డ్ క్యాస్ట్ జాబితాలో ఉన్నట్టు 1032 కులాలు ఎంటైర్ నేషనల్ జాబితాలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్లు, ఆంధ్రప్రదేశ్లో 59 కులాలు ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఎవడైనా సరే హిందూ నుంచి బుద్ధిస్టులోకి వెళ్తే వాడికి ఎస్సీ ఉంటుంది. అవును. పంజాబ్లో అక్కడి నుంచి సిక్కిజం లేకపోతే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ లేకపోతే క్రిస్టియానిటీ లేకపోతే ఎందుకు ఉండదు? సార్ మేము ఇది మాట్లాడితేమో నోరు ఇంతలో వేసుకొని మాట్లాడారు. మేము రాజ్యాంగాన్ని గురించే కదా సార్ మాట్లాడుతుంది. మేము బాలకృష్ణ సార్కి కూడా మేమేం చెప్పాము సార్, దయచేసి అంటే మాకు కొద్దిగా ఆయనతో మాకు ఎడ్యుకేషన్ జరిగింది, ఇంటరాక్షన్ జరిగినప్పుడు ఆయనకి మేమేమి చెప్పామంటే, వీ రిక్వెస్టెడ్ హిమ్ లైక్ ఎనీథింగ్, యు ఆర్ అవర్ ఎల్డర్ బ్రదర్, యూ హ్యావ్ బీన్ రిటైర్డ్ యాజ్ ఏ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్, కాబట్టి మీ దగ్గర బ్రెయిన్ ఉంటుంది కాబట్టి దాన్ని అప్లై చేసి దళిత క్రిస్టియన్స్కి బుద్ధిస్టులాగా లేకపోతే సిక్కుస్ లాగా అవకాశం ఇచ్చే మార్గం ఖచ్చితంగా ఇవ్వండి సార్ అని అడిగాం. క్రిస్టియానిటీని గురించి మీరు ముందు కులాన్ని తీసేయండి, మాకేం అబ్జెక్షన్ లేదు. భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే, యూ రిమూవ్ క్యాస్ట్, యూ ఎరాడికేట్ క్యాస్ట్. మీరు భారత రాజ్యాంగం చెప్పిన దాన్ని తీసేయకుండా భారత రాజ్యాంగంలో లేని దాన్ని మీరు పట్టుకొని కూర్చొని మమ్మల్ని ఇది ప్రాక్టీస్ చేస్తే మీరు అటు వెళ్ళిపోయిన కులం లేదు అని అంటే, మీరు ఇష్టం వచ్చినట్టు తిట్టడం కోసం, బ్రేబుల్ చేయడం కోసం, లేకపోతే అట్రాసిటీ, ఇప్పుడు కొంతకాలం తర్వాత ఏమంటారు, 1989 అట్రాసిటీ యాక్ట్ కూడా తీసేయమంటారు, అంతే కదా సార్? ఎందుకు దానికి చాలా కాలం అయిపోయింది, వచ్చిపోయి కత్తి పద్మారావు కారం చెడు తర్వాత దాన్ని పోరాటం చేసి పార్లమెంట్లో పెట్టి తీసుకొచ్చేసారు. 89 అంటే ఎన్ని సంవత్సరాలు సార్? 26 ఒక 11 అయిపోయింది కదా, 37 సంవత్సరాలు అయిపోయింది. 37 సంవత్సరాల తర్వాత కూడా ఈ చట్టం ఇంకా కావాలని అడిగితే ఏం చెప్తాం? ఆపండి దళితుల మీద దాడులు. ఎవరిని ఏమనట్లేదు సమాజంలో, ఎవరు బ్రతుకోడది, ఎందుకు వీళ్ళ మీద ఎందుకు పడ్డారు మీరు? దళితుల గురించి మాత్రము, దళితుల గురించి రాజ్యాంగంలో ఇవి ఉండాలి, ఇవి ఉండాలి, ఇవి ఇలా ఉండాలి. అఫర్మేటివ్ పాలసీస్. అదే నువ్వు ఎవరైతే క్యాస్ట్ అనే స్టిగ్మాకి గురైపోయి వెనకబడి ఉన్నారో, మనిషికి ఉండాల్సినటువంటి మినిమం రైట్స్ ఏదైతే వాటిని ఇవ్వకుండా ఉన్నారో, కుల వివక్షత వాళ్ళకి కొన్ని రైట్స్ ఇవ్వటం జరిగింది, ఇచ్చారు. అది మాత్రమే రాజ్యాంగంలో ఉంది. అంతేగాని రాజ్యాంగం ఇస్ నాట్ అగెనిస్ట్ క్రిస్టియానిటీ, రాజ్యాంగం ఇస్ నాట్ అగెనిస్ట్ హిందూయిజం, రాజ్యాంగం ఇస్ నాట్ అగెనిస్ట్ బుద్ధిజం. రాజ్యాంగం వీటన్నింటి గురించి మాట్లాడదు. బట్ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అండ్ హిస్ టీమ్ వాళ్ళు దాదాపు 36 దేశాల రాజ్యాంగాన్ని చదివి భారతదేశానికి ఇచ్చేటప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థని, ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలను కూడా మొత్తం చదివి ఈ దేశానికి ఒక ఆచారం అంటూ లేదని చెప్పారు. అది నేను చెప్పేది. ఎందుకు లేదు? ఆరియన్స్ దగ్గర నుంచి, లేకపోతే ముస్లిం రూలర్స్ దగ్గర నుంచి, లేకపోతే మోడర్న్గా వచ్చినటువంటి బ్రిటిష్ రూలర్స్ దగ్గర నుంచి, లేకపోతే ఫ్రెంచ్ విప్లవం దగ్గర నుంచి అనేకమైన మార్పులు గురైనటువంటి ఈ సమాజంలో భారతదేశానికి వచ్చేసరికి కొన్ని వేల సంవత్సరాలుగా ఈ క్యాస్ట్ ఉండిపోయింది. దిస్ ఇస్ ద డిఫెక్ట్. ఈ డిఫెక్ట్ని మనం తీసేయకపోతే ఎక్కువ కాలం మనం సమానంగా ఉండలేము. ఈ అంతరాలు ఇంకా 80 సంవత్సరాల తర్వాత కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు వచ్చింది ఇది? భారత రాజ్యాంగం ఇచ్చినప్పుడే దీన్ని తీసేయండి అని చెప్తే 80 సంవత్సరాలుగా మనం ఫెయిల్ అయినట్టే కదా పాలకులు. అసలు ఈ కుల వివక్షత అనేదే లేకపోతే మత మార్పులు జరగవు కదా. అవసరం లేదు కదా. ఇంకేంటి నీకు మతం ఏంటి? అక్కడ ఎవడికి నచ్చిందో పెట్టుకుంటాడు అంతే. ఇప్పుడు నీకు కులం అనేది పోయిన తర్వాత కులమే లేదనుకున్నాం. హైదరాబాదులో మామూలుగా ప్రాక్టీసులకు వస్తే కులం ఉందా? ఇప్పుడు మత మార్పులు ఎందుకు జరుగుతున్నాయి సమాజంలో అంటే ఈ కుల వివక్షత. నువ్వు మాలోడు, మాదిగోడు, మా ఇంట్లోకి రావద్దు, నీళ్ళు అడిగితే ఇప్పటికీ గ్రామాల్లో దోసుల్లో పోసే వాళ్ళు ఉన్నారన్నమాట. చాలా రెడ్డి గారి పైననో, కమ్మగారి పైననో, కాపు పైననో, ఇంకో అగ్రవర్ణాలు పైన కూర్చుంటే దళితులు వస్తే కింద కూర్చుకుని అయ్యా నీ కాళ్ళు మొక్తా బాంచాలనే పరిస్థితులు ఇప్పటికీ కూడా ఉన్నాయన్నమాట గ్రామీణ ప్రాంతాల్లో. అంటే ఈ కుల వివక్షత ఇదొకటి. లేదంటే అగ్రకుర్ణాల వాళ్ళు పోతుంటే ఆ గ్రామాల్లో దళితుడు ఎదురు పడితే భుజం మీద తుండును కూడా చేతిలో పట్టుకుని పోయే పరిస్థితులు ఇప్పటికీ కనిపిస్తున్నాం. మనము చేతులు కట్టుకుని పోయే పరిస్థితులు ఇప్పటికీ కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఈ కులాల అంతరాలు అనేది లేకుండా అందరూ సమానమే అనుకుంటే
ఈ మత మార్పిడి లేకుండా పోతుంది కదా. ఖచ్చితంగా పోతాయి సార్. నాకు ఎలాంటి వివక్షత లేదు, నేను కూడా వాళ్ళలాగే హ్యాపీగా ఉన్నాను, సమాజంలో నాకు కూడా వాళ్ళలాగే సమానమైన గౌరవం లభిస్తుంది, నేను కూడా బాగానే ఉన్నాను అనే పరిస్థితి వచ్చినప్పుడు మీరు చెప్పిన ఐడియాలజీ బ్యూటిఫుల్ ఐడియాలజీ, అదే రాజ్యాంగం సార్. కులం అనేది లేకుండా చూసుకోండి, అంతరాలు పోవాలంటే మనిషిని మనిషిగా గౌరవించండి, దైరెంట్స్ మ్యాటర్, మనిషిని మనిషిగా గౌరవించండి. ఇప్పుడు అలాంటివి ఎదుర్కోలేక అసమానతలకు గురవుతూనే ఇప్పుడు మత మార్పుకు పాల్పడాల్సి వస్తుంది. అంటే మత మార్పుడే కాదు సార్, నీకు ఈ దేశం వదిలిపెట్టి బయటికి పోయిన తర్వాత కూడా చాలా చోట్ల కాస్త స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారు, స్వేచ్ఛగా. ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళి ఉన్నారు కొంతమంది అనుకుందాం, నీకు రోజు ఈ అయ్య గారు లేదా రెడ్డి గారు చౌదరి గారు దొర గారు ఇవన్నీ ఉండవు అక్కడ. హాయ్ హలో మిస్టర్, అంతే కదా. ఇవి కులాల అంతరాలు రాజకీయ నాయకుల స్వలాభాల కోసము పెంచి పోషిస్తున్నారంటారా, లేకపోతే స్వతహాగా ఆ అగ్రవర్ణాల్లో వచ్చిన ఒక కుల అహంకారం అంటారా? కాదు సార్, అగ్రవర్ణాలు వాళ్ళల్లో కుల అహంకారం అనే ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి చాలామంది అనేకమైన పోరాటాలకి మొత్తం సమానత్వం కావాలి, కులాలు పోవాలి, సోషలిజం రావాలని పోరాటం చేసి నాయకత్వం వహించిన వాళ్ళు అగ్రవర్ణాల నుంచి చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ అహంకారం ప్రకారమే ఇది జరుగుతుందని నేనైతే అనుకోలేదు. ఒక మార్పుకి గురి కాకుండా, గురి అవనివ్వకుండా కులం ఇలానే ఉండాలి అని మీరు ఇంకొక మాట, దీనికన్నా ముందు రాజకీయ వ్యవస్థ, అసలు ఈ సమూల మార్పుకి కారణం కావాల్సిన వేదిక ఏదంటే డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ. చట్టాలు అక్కడ చేయాలి. ఆ చట్టాల దగ్గర ఒక రిప్రజెంటేటివ్గా మీరు పోయినప్పుడు ఈ స్టిగ్మాస్ ఏవైతే ఉన్నాయో, ఈ రుగ్మతలు ఏవో తీసేయాల్సిన బాధ్యత అక్కడ ఉంది. ఆ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. నాట్ అప్పర్ క్యాస్ట్ లేకపోతే వాళ్ళ అహంకారం వాళ్ళ దగ్గర కాదు. ఈ రాజకీయ వ్యవస్థలో రావాల్సినటువంటి మార్పు, చట్టసభల్లో ఈ మార్పుకి శ్రీకారం చుట్టలేనటువంటి పిరికి పందులు అక్కడికి వెళ్ళి ఉన్నారు రిప్రజెంటేటివ్స్. కరెక్ట్. దీన్ని బేస్ చేసుకొని మీరు చెప్తుంటే మనం ఒక రకంగా ఆలోచిస్తే అసలు మత మార్పులు ఎందుకు జరుగుతున్నాయి, ఈ మతాన్ని కాదని హిందూ మతాన్ని కానీ క్రిస్టియన్ మతాన్ని ఎందుకు స్వీకరిస్తున్నారు, వీళ్ళ మనసులు ఎలా గాయపడింటే అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడ లేనిది ఏంది అక్కడ ఉన్నది ఏంది, ఇక్కడ దొరకని ప్రేమ అక్కడ దొరుకుతోందా అని ఆలోచించి వాటిలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది కదా. అలా కాకోకుండా మీరు ఇటు నుంచి అటు వెళ్తే మీకు కులం వర్తించదు, రిజర్వేషన్ వర్తించదు అని చెప్పడాన్ని ఒక విధంగా బ్లాక్మెయిల్ అనుకోవచ్చా? 100% బ్లాక్మెయిల్ సార్. అయితే ఇంకొక అంశం, నిగూఢమైన అంశం ఏంటంటే, ఏ మనిషి ఇంకొక మనిషి దయాదాక్షిణ్యాల మీద బ్రతకడానికి వీల్లేదు. ఓకే, ఈచ్ ఇండివిజువల్ హెస్ గాట్ హిజ్ ఓన్ ఫ్రీడమ్ ఉండాలి. అంతేగాని వీళ్ళు దయదలిస్తే, వాళ్ళు పోయినంత మాత్రాన వీళ్ళందరూ మారిపోయి మారిన వాళ్ళ మీద ప్రేమ కురిపిస్తే, వీళ్ళు చల్లగా చూస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారని కాదు. అసలు నువ్వెవడవి ఇక్కడ? నువ్వు డివైడర్ పెట్టడానికి నువ్వెవడో అని అడుగుతున్నాను నేను. రాజ్యాంగమే నీకు ఇచ్చినట్టు హక్కుని నువ్వు ఇంప్లిమెంటేషన్లోకి తేకుండా, నువ్వు ప్రాక్టీస్లో రాంగ్ వర్డిక్ట్లు ఇస్తూ పోయి, నువ్వు కొంతమందిని మారినంత మాత్రాన, కన్వర్ట్ అయినంత మాత్రాన దీని మీద నేను నిలబడతాను, కొడతాను, తిడతాను, లేకపోతే నువ్వు ఇట్లానే ఉండాలి అంటానికి నువ్వెవడో నేను అడుగుతా ఉన్నా. అసలు సార్ మీరు చెప్తున్నారు సార్ రాజ్యాంగం ఇచ్చిన హక్కు అంటున్నారు కదా. ఓకే, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఇంకో దానిలో దళితుల కంటూ ఒక రిజర్వేషన్ ఉంది సార్. ఈరోజు మన చట్టసభల్లో దళిత రిజర్వేషన్ల ప్రకారము ఎస్సీలు, ఎస్టీలు ఎమ్మెల్యేలు అవుతున్నారు సార్. ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్సీలో కొంత పక్కన అయితే లేదు, ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు, ఎంపీలు స్వయంగా నిర్ణయాధికారాలు తీసుకుంటున్నారు. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని కాదని వీళ్ళు నియోజకవర్గాల్లో పాలన చేయగలుగుతున్నారా? ఇక్కడ కుల వివక్షతే కదా. దీని గురించి పార్టీ అధినాయకులు కూడా ఆలోచించడం లేదు. ఓకేనా? నోరు ఎక్కువ చేస్తే, దళిత ఎమ్మెల్యేలు ఎక్కడైనా నోరు ఎక్కువ చేసి అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా మాట్లాడితే వచ్చే ఎలక్షన్లో అతనికి టికెట్ ఉండడం లేదు. టికెట్ కట్ అంతే. నాకు వ్యతిరేకంగా మాట్లాడాడు, ఈడు నాకొద్దు, ఇంకోడు ఎవరైతే అయ్యా అంటారో, ఎవరైతే చేతులు కొడుకు వాళ్ళకి తెచ్చి టికెట్ ఇచ్చుకునే పరిస్థితి. దీనిని ఇక్కడ మీ స్థాయిల్లోనే మీ నాయకులు కంట్రోల్ చేయలేకపోతున్నారు కదా. ఎస్సీ అభ్యర్థికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తూనే తోకగా అగ్రవర్ణాలను తోక కలిగిస్తున్నారు. పోయి చూసుకో, మనోని చూసుకో, సార్ని నువ్వు సార్తో ఉండు,
మనవాడు తోండు అంటే వీళ్ళ నా నా అంటే వాళ్ళు పెట్టిందే చెప్పిందే వేదము చేసిందే ఆడ ధర్మం అన్నట్టుగా అయిపోయింది. మరి దీన్నే కంట్రోల్ చేసుకుంటే మీకు ఇవన్నీ రావు కదా. ఎందుకు దళిత ఎమ్మెల్యేలు కావచ్చు, దళిత ఎంపీలు కావచ్చు మౌనవ్రతం పాటిస్తున్నారు? అసలుకి తిరగబడలేరా? దానికి తిరుగుబాటు కూడా అవసరం లేదు సార్. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫస్ట్లో రాజ్యాంగంలో రిజర్వేషన్ ద్వారా పార్లమెంటరీ సిస్టంలోకి వచ్చినటువంటి ఎంపీల గురించి 108 మంది పార్లమెంట్లో ఉన్న ఎంపీల గురించి ఒక మాట చెప్తాడు. ఈరోజు మీరు పార్లమెంట్లోకి వచ్చి మీకు ఎవరో ఒకరు సీట్ ఇచ్చారని చెప్పి వాళ్ళు వెనకాల తిరిగి లేకపోతే ఏదో మాట్లాడటానికి ప్రయత్నం చేసి రేపు టికెట్ లేకుండా చేసుకొని అడ్డం తిరిగాడనే నెపంతో కాకుండా మీరు మీ జాతుల ప్రయోజనాల కోసం న్యాయబద్ధంగా నిలబడి మీరు వాదించగలిగితే, మాట్లాడగలిగితే ఆటోమేటిక్గా మీరు నిలబడతారు. మీరు ఎందాక అన్నారు చూడండి, చేయి కట్టుకొని నీ బాంచం ద్వారా అయ్యా నువ్వు చెప్పినట్టే చేస్తాను. మీరు బానిసల్లాగా అయిపోతే రేపు వచ్చే తరానికి నాయకత్వం వహించేవాడు ఉండడు. ఇప్పుడు అదే జరుగుతోంది కదా. ఇటీవల మనం తీసుకుంటే దళిత ఎమ్మెల్యేలవి చిన్న రాశులలో ఏవో దొరికితే వాళ్ళని పార్టీలు సస్పెండ్ చేస్తున్నాయి. అగ్రవర్ణాలకు చెందిన నాయకులు తప్పులు చేస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు కదా. మరి దీన్ని ఎందుకు మీరు ప్రాక్టీసెస్ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది సార్. మీరు అన్నట్టుగా ఒకసారి ఎమ్మెల్యే ఎంపీ అయిపోతేనో ఎమ్మెల్సీ అయిపోతేనో చేతులు కట్టుకొని నిలబడి జీ హుజూరా అనాల్సిన అవసరం లేదు. నెంబర్ 1 ఏదో రెండో సర్టిఫికేట్ కోసం. అదే కాదు, అసలు మీరు ఇంకొక రెండో వాడిని రానియకుండా ఒకసారి రెండోసారి మూడోసారి నేనే ఉండటం కోసం నేను ఎట్లానే ఉంటాను జీవితకాలం అని ఉండాల్సిన అవసరం కూడా లేదు. స్ట్రైట్గా అడుగుతాను సార్, అక్కడ ఇక్కడ వద్దు సార్. ఈరోజు నేను డైరెక్ట్గా అడుగుతున్నాను. మీరేదో జూపూడి ప్రభాకర్ రావు గారు సార్, ఆయన ఎవరి మాట వినే రకం కాదు. అగ్రవర్ణాల చొప్పు చేతల కింద అస్సలు ఉండే రకం కాదైనా. ఎవరి దగ్గరైనా నిఖార్సుగా నిట్టనిలుగా నిలబడి మాట్లాడే వ్యక్తి. ఆయన ముక్కుసూటితనమే కదా ఈరోజు ఆయన నియోజకవర్గానికి దూరం చేసింది. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. ఈరోజు జూపూడి ప్రభాకర్ లాంటి వ్యక్తిని ఎందుకు ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరించకుండా, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించకుండా మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టింది? మీకున్న ముక్కుసూటితనమే కదా. రెడ్డి గారైనా, చౌదరి గారైనా, కాపునైనా నిలదీసి ఉతికి ఆరేస్తారనే భయంతో వాళ్ళందరూ కూడా అడ్డు తగలడంతోనే జూపూడి ప్రభాకర్ గారిని అక్కడ లూప్ లైన్లో పెట్టి మీ పార్టీ వాడుకుంటుంది కాదంటారా? మీ పార్టీలో ఈరోజు మీరు మత మార్పిడులు జరిగితే మేము ఉద్యమిస్తామనే బదులు జూపూడి ప్రభాకర్ లాంటి వ్యక్తి, ఒక దళిత వ్యక్తికి జరుగుతున్న అన్యాయం పైన ఫస్ట్ మీ పార్టీలో ఎవరు మాట్లాడరా? అంటే ఇప్పుడు ఉన్నాయి కదా సార్, చాలా టైం ఉంది కదా. నియోజకవర్గం ఎవరు లేకపోతే ఎందుకు అనుకోవాలి? చూద్దాం. జగనన్న చేసిన ప్రామిస్ ప్రకారం ఖచ్చితంగా నియోజకవర్గం వస్తుంది. గతంలో కూడా ఇచ్చారు. అయితే మీరు అన్నట్టుగా వాస్తవాలు మాట్లాడితే వాస్తవాలు చేదుగా ఉంటే దానికి నేను సమాధానం చెప్పలేను కదా. ఇప్పుడు జగనన్న దళిత క్రిస్టియన్స్ మీద మాట్లాడమని నాకే చెప్పాడు, మాట్లాడు. అదే పార్టీ లైన్. ఒక మౌత్ పీస్ గా మాత్రమే వైసీపీ వాడుకుంటోంది జూపూడి ప్రభాకర్ గారిని. జూపూడి ప్రభాకర్ చట్టసభల్లోకి వస్తే మిగతా వారి మనుగడ కష్టము అనే ఒక భావన మీ పార్టీలో ఉందా లేదా? ఓపెన్ గా మాట్లాడండి మీరు. అంటే ఒకవేళ అది ఉన్నా కానీ అలా ఎందుకు ఉంటుందని నేను అంటున్నాను. అలా ఎందుకు ఉంచుకోవాలి? వాళ్ళు కూడా ఇప్పుడు చట్టసభల్లోకి జూపూడి గారు రాకపోతే రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్సీ గారిని చట్టసభల్లో పంపలేదు. అది రాజశేఖర రెడ్డి రాజ్యం. అప్పటి రోజులు వేరే, ఇప్పటి రోజులు వేరే. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎమ్మెల్యే టికెట్ కొండేపు నుంచి నేను నిలబడ్డాను కదా. ఓకే, నిలబడ్డాం కదా. మన ఓటమి గురించి మళ్ళీ లోతుల్లోకి వెళ్తే చాలా రావాల్సి వస్తుంది. మీకు తెలుసు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇట్స్ ఓల్డ్ స్టోరీ, హిస్టరీ. అయితే ఒకటి సార్, అంటే పార్టీ పాలసీని, నా అధినాయకుడు ఆలోచన విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు, నేను చెప్తున్నా, ఈ దేశంలో రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి గారి తర్వాత వెల్ఫేర్ యాక్టివిటీస్ని పేదవాడికి రాజ్యాంగంలో ఇచ్చిన అనేకమైన హక్కులు, చదువు కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, హెల్త్ కానివ్వండి, వీటన్నిటి విషయంలో ఆయన తీసుకున్న రెవల్యూషనరీ చేంజెస్ ఏదైతే ఉన్నాయో అలాంటి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం నాలాంటి వాడు ఉపయోగపడతాడు. ఆయన ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే నేను దాదాపు 23 జిల్లాల్లో మీటింగులు పెట్టిన వ్యక్తిని. నేను కంచాయిలే గారు, ఆర్ నారాయణమూర్తి గారు పెట్టాం. ఎందుకు? నాయకుడు ఆలోచన విధానాన్ని, పార్టీ ఆలోచనని ప్రజల్లోకి తీసుకెళ్ళటం. అదే ప్రజల్లో భాగమే చట్టసభలు కూడా. చట్టసభలో ఉంటే చట్టసభల్లోనే మాట్లాడతాం. పార్టీ లైన్కి వ్యతిరేకంగా మాట్లాడే రకాలు కాదు కదా. అది మీరు అన్నట్టుగా గట్టిగా మాట్లాడటం, నోరేసుకొని మాట్లాడటం.
మీరేదన్నా రెండు నోరు వేసుకొని గట్టిగా మాట్లాడము. అంటే సార్, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నంత వరకు, ఆయన నాయకుడుగా ఉన్నంత వరకు దళిత నాయకులకు కూడా అగ్రవర్ణాల నాయకులతో సమానంగా హక్కులు ఉండేటి, అంతే ధైర్యంగా దమ్ముగా ఉండేవాళ్ళు. రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత ఇప్పుడు ఈ యంత్రాలు వచ్చాయి కదా, పార్టీలో లేవంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో లేవు సార్. మధ్యలో ఏమన్నా అటు ఇటుగా ఉన్నాయో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి మాట్లాడే వాళ్ళకి కానీ, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కానీ, మీరు అన్నట్టుగా స్టేట్గా ఉండేవాళ్ళకి కానీ ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. వస్తుంది. సార్, ఓవరాల్గా దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా అంశంలో మీరేం చెప్పదలుచుకున్నారు? అది పార్లమెంట్ ద్వారా ఇచ్చి తీరాల్సిందే. రెండవది, సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ద్వారా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను కూడా లార్జరీ బెంచ్కి వెళ్ళి ఆ జడ్జిమెంట్ కూడా ఖచ్చితంగా మార్చే విధంగా ఈ పోరాట మార్గం రేపు దళిత క్రిస్టియన్స్కి, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే దళితుడుగానే స్వీకరించబడతారు, ఉంచబడతారు. దళితుడికి వచ్చే అన్ని హక్కులని కూడా మతం మారినంత మాత్రాన అవి పోతాయి అనుకుంటాం. అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. కాబట్టి దళిత క్రిస్టియన్స్ ఒకవేళ క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయినా దళితులకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ఫలాలన్నీ కూడా వాళ్ళకి రావాల్సిందే. ఇవి ఖచ్చితంగా సాధించి తీరుతాం. ఇక్కడ నాకు తెలిసి జస్టిస్ బాలకృష్ణ కమిషన్ కానీ, లేదా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒకరిద్దరు అరకొర జడ్జిలతో ఇచ్చిన తీర్పులు కానీ, ఇవన్నీ కూడా రాబోయే టైంలో కొట్టివేయబడతాయి. చూద్దాం సార్. మరి చట్టం ఎవరు చుట్టము కాదు, చట్టం విషయాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంది, మరి జస్టిస్ బాలకృష్ణ గారి నివేదిక ఏ విధంగా ఉండబోతుంది, మీరు ముందే ప్రిడిక్ట్ చేశారు కదా ఏ విధంగా ఉండిపోతుంది ఏం కథ అని, ఆ తర్వాత ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయని కూడా వేచి చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సార్ నమస్తే.